శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. జనవరి 29 అమావాస్య 29 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ చాలా పుణ్యకార్యాలు చేసుకోవడానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా, స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు. ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన. ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ ఆదివారాలు సూర్యభగవాను ఆరాధన మనకి చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత. అందువల్ల ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇదివరకైతే దానిలాగా వేసి తాటలో పెట్టేవారు. ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు, లేదంటే కుంపటి మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు, మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు. ఆ పరవాన్నం కూడా గరిటెతో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు. ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు. లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు. ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి. నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాఘమాసం జనవరి 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు మాఘపాదివారాలు అంటారు. అట్లాగే 4వ తారీఖున రథసప్తమి. ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి, చిక్కుడుకాయలతో రథం చేసి, చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అట్లాగే ఈ మాఘమాసంలో 3వ తారీఖు అంటే 3/2/2025 వసంత పంచమి, సరస్వతీదేవి పూజ చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి. ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి జనవరి 30 నుండి మొదలయ్యి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి. ఈ 9 రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి. మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, లేదా శ్యామల షోడశనామాలతో అర్చన కానీ, అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి 9 రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది మహాశివరాత్రి. అది ఫిబ్రవరి 26వ తారీఖునే మహాశివరాత్రి వచ్చింది. ఈరోజు
శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం. ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి. శివభగవానుడు సంకల్పించితే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అంటారు. మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి. అందువల్ల శివపార్వతులు ఈ లోకానికి తల్లిదండ్రులు. శివపార్వతులను పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, భక్తితో ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని, ఇంట్లో పూజ చేసుకుని, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం. తదుపరి తులారాశి. ఈ రాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి ముందుగా గ్రహస్థితి. ఈ రాశి తులారాశిలో ఏ రకమైన గ్రహం లేదు. తులారాశికి అధిపతి శుక్రుడు. మకరంలో రవి బుధులు ఉన్నారు. కుంభంలో శని భగవానుడు ఉన్నారు. మీనంలో శుక్రుడు రాహువు ఉన్నారు. వృషభంలో గురువు ఉన్నారు. మిథునంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతు ఉన్నారు. అంటే తులారాశికి వ్యయంలో కేతు ఉన్నారు. ఈ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వారికి ఈ రాశిలో అందరికీ చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం అని చెప్పవచ్చు. ఫిబ్రవరి నెల ఈ రాశిలో వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. కుటుంబం విషయం కూడా చాలా బాగుంది. అందరూ ఒక మాట మీద నిలబడి కుటుంబంలో పరస్పర సహాయ సహకారాలు చేసుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు. అలాగే కుటుంబ వాతావరణం వీరికి చాలా ఆహ్లాదంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగా ఉంది. సంతానం విషయంలో కూడా బాగుంది. సంతానానికి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అందువల్ల ఈ సంతానం ప్రయాణాల మీద ఆధారపడి ఉంటారు. ఈ రాశిలో ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకైనా సరే ధనం అనేటటువంటిది బాగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయం బాగుంటుంది. వీరికి పాతగా ఉన్నటువంటి అప్పులన్నీ కూడా వీరు తీర్చేస్తారు ఈ మాసంలోనూ. అందువల్ల ఆదాయం బాగా ఉండడం వల్ల పాత అప్పులన్నీ తీరిపోతాయి. విద్యార్థులందరికీ కూడా ఒత్తిడి అనేటటువంటి తప్పదు. ఎటువంటి ఇబ్బందులు లేవు. వారికి సజావుగా సాగిపోతూ ఉంటుంది. వివాహ శుభకార్యాలు ఈ రాశిలో వారు చాలా బాగా ఈ మాసంలో ఎంజాయ్ చేస్తారు. వీరింట్లో వివాహాలు జరిగే అవకాశం ఉంది. లేదా వీరు ఎక్కడికైనా వివాహానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే విందు భోజనాలు చాలా ఉన్నాయి. శుభకార్యాలు కూడా ఈ రాశిలో వారికి బాగా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. శుభకార్యాలకు అటెండ్ అవ్వడము, లేదా వీరే శుభకార్యాలు చేయడము, అలాగే వివాహ శుభకార్యాలకు వీళ్ళు వెళ్ళడము, లేదా వీళ్ళలోనే వివాహాలు జరగడము, ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి చాలా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయం చాలా బాగా ఉన్నది. వీరికి ఉన్నతాధికారుల నుంచి అభివృద్ధి ఉంది. ఉన్నతాధికారుల నుంచి మంచి పొగడ్తలు వస్తాయి. వాళ్ళ అభివృద్ధికి ఉన్నతాధికారులు వెళ్ళిన ప్రశంసలతో ముంచెత్తే అవకాశం చాలా ఉంది. స్పెక్యులేషన్ వాళ్ళకు కూడా ఈ మాసం బాగానే ఉంది. ప్రయాణాలు చేసే వారికి ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా బాగా ఉంది. మంచి వార్తలు వింటారు ఈ రాశివారు. అయితే అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. ఎందువలనంటే గోచారాన్ని బట్టి ఫలితాలు చెప్తాము. అయితే ఎవరికైనా జన్మజాతకంలో ఏదైనా 1-2 గ్రహాలు బాగా లేనప్పుడు వారికి కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. అందులో ముఖ్యంగా కొంతమంది స్త్రీలకి పుట్టింటి వారితో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల స్త్రీలు పుట్టింటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, వాళ్ళు ఒక మాట అన్నా నా వాళ్లే కదా అని సర్దుకుపోవడం అనేటటువంటిది ఈ రాశి స్త్రీలు చేయవలసిన ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఖర్చులు కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందువల్ల అది కాక వ్యయంలో కేతు ఉన్నారు. కేతువు
పుణ్యకార్యాలు చేయిస్తారు. పుణ్యకార్యాలు చేయడం వల్ల ఖర్చు జరిగినా కూడా ఆ ఖర్చు మంచికే అని అనుకోవాలి. అలాగే ఖర్చులకి మానసికమైన ఇబ్బందుల నుంచి తట్టుకోవడానికి గణపతి పూజ చేయడం చాలా మంచిది. గణపతిని ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు కేతు సంతృప్తి పడతారు. అలాగే వాత సంబంధమైనటువంటి నొప్పులొచ్చే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి. అందువల్ల వీరు చాలా ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారం అయితే వీరికి బాగా ఉంటుంది. బాగా అంటే అలా నడుస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలన్నా, ఎవరికైతే కొద్దిగా ఫలాలు బాగోలేవని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో సూర్యారాధన చేయడం చాలా ముఖ్యము. 12 మాసాల్లోనూ మాఘమాసం ఒక్కటే సూర్యునికి ఆరాధన చేస్తాం మనం. అందువల్ల ఈ మాసంలో వచ్చే రథసప్తమి రోజున మాఘపాదివారాలు 4 ఆదివారాలు ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ చేయడము ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనది. అన్ని గ్రహాల్లోకి కూడా సూర్యగ్రహం అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం మనకు ఉంటుంది. అందువల్ల సూర్యగ్రహ అనుగ్రహం కోసం వీరు ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది అన్ని పరిహారాల్లోకి చాలా మంచి పరిహారం. అందువల్ల సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము తప్పకుండా చేయాలి ప్రతి మానవుడు. దీనికి కుల మత వివక్షం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, చిన్న పెద్ద భేదం లేదు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేవడమే దీనికి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడం విద్యార్థులందరూ చేయవలసిన పని. అదేవిధంగా గుప్త నవరాత్రులు ఉన్నాయి. ఎవరికైతే ఆనవాయితీ ఉందో వారు శ్యామలాదేవిని కానీ సరస్వతీదేవిని కానీ పూజించడము. అది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఉంటుంది ఈ నవరాత్రులు. అందువల్ల ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా సరస్వతీదేవి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది. అసలు విద్యార్థులకి ఈ 3 నెలలు సరస్వతీదేవి పూజ అనేది చాలా మంచిది. అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివాభిషేకం చేయడము, ఓం నమ శివాయ పంచాక్షరి చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి.